రెడీ రెడీ సార్. ఓకే, అందరికి నమస్కారము. ఇవాళ ఒక పేషెంట్ పి దొరబాబు గారు ఆయనది డెత్ అయింది ఆశ్రమ్ హాస్పిటల్లో. దాని గురించి ఒక మీడియా ఆర్టికల్ వచ్చింది. అందువల్ల చాలామంది హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అక్కడి నుంచి కూడా వాళ్ళు దే ఎక్స్ప్రెస్ దే డిస్సాటిస్ఫాక్షన్. ఇట్లా జరగలేదు కానీ మా మీద మిత్రాపడం చేస్తున్నారు అనేసి మాకు ప్రతిపాదన లైట్కి వచ్చినప్పుడు ఆనరబుల్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాని గారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారు. ఎంక్వైరీ ఆర్డర్ చేసినప్పుడు ఆర్డీఓ గారు, ఆర్డీఓ ఏలూరు, డిఎస్పీ ఏలూరు మరియు డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ ఒక కమిటీ ఫామ్ చేసేసి వాళ్ళు ఆశ్రమంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి ఎంక్వైరీ కూడా పూర్తి చేశారు. ఎంక్వైరీలో తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ దొరబాబు గారు ఎవరున్నారు, 45-year-old మేల్, సివియర్ డయాబెటీస్ కోమార్బిడిటీ ఉన్నటువంటి పేషెంట్ 25th of last month అంటే 25/5కి ఆయన ఆశ్రమ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. విదిన్ 5 days ఆయన కండిషన్ చాలా డిటీరియేట్ అయింది. అయితే 29th ఈవినింగ్ ఆయనకి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఐసీయూకి షిఫ్ట్ చేసేసి ఆయన కంటిన్యూస్గా సిప్యాప్ వెంటిలేషన్లో ఉన్నారు. సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. సిప్యాప్ వెంటిలేషన్లో కంటిన్యూస్గా ఉండేవారు. ఆయన సాచురేషన్ 70 వరకు ఫాల్ అవుతూ ఉండేది. 70 నుంచి మళ్ళీ వెంటిలేషన్ ద్వారా పైకి రావటం వల్ల అది కంటిన్యూస్గా సైనోసైడల్ కర్వ్గా డాక్టర్స్ చెప్తున్నారు దట్ కంటిన్యూస్లీ ది saturation level of the patient was continuously changing అనమాట. 26వ తేదీకి పొద్దునే అరౌండ్ 10:30 ఆయన మాకు SpO2 తగ్గుతూ ఉంది, సౌండ్ వస్తూ ఉంది మెషిన్ నుంచి, ఆయన కంప్లైంట్ చేశారు. వెంటనే అక్కడ టెక్నీషియన్ శేఖర్ అనేసి టెక్నీషియన్ ఉండేవారు. ఆయన ఇమ్మీడియట్గా పరిశీలించి ఆ వెంటిలేటర్ ఏదో ఉందో సిపాప్ ఇచ్చే మెషిన్ అది వెంటనే మార్చారు. డాక్టర్ మౌనిక్ రెడ్డి వాజ్ ద అటెండింగ్ డాక్టర్. డాక్టర్ అక్కడ ప్రజెంట్గా ఉన్నారు. డాక్టర్ కూడా కంటిన్యూస్గా ఆయన మానిటరింగ్లోనే వెంటిలేటర్ మెషిన్ ఇమ్మీడియట్గా చేంజ్ చేయడం జరిగింది. జరిగినాక అప్పుడు ఆయన SpO2 లెవెల్ మళ్ళా 85% ప్లస్కి వచ్చేసింది వెంటనే యాజ్ ద మూమెంట్ ది వెంటిలేటర్ వాస్ చేంజ్. ఆఫ్టర్ దాట్ అన్ఫార్చునేట్లీ 1 month నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు ఐసీయూలో, ఎంఐసీయూలో, ఆశ్రమ్ హాస్పిటల్లో పెట్టినటువంటి వాళ్ళు చాలా వెరీ డిటీరియేటెడ్ కేసెస్లే అక్కడ పెట్టారు. లేకుండా ఆ కేసెస్ అక్కడ పెట్టరు. విచ్ ఎవర్ కేసెస్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్, మోస్ట్ కేర్ కావాల్సిన కేసెస్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆయన అరౌండ్ 12 PM ది పేషెంట్ సకమ్డ్ టు కార్డియాక్ అరెస్ట్ యాజ్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ బై ది డాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు మాకు మొన్న మనం చేసినటువంటి ఎంక్వైరీలు ఎలక్ట్రిసిటీ సప్లై గురించి, అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ గురించి, ఆక్సిజన్ అవైలబిలిటీ గురించి ఏమైనా నిర్లక్ష్యం ఉందో హాస్పిటల్ అది మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అది గవర్నమెంట్ హాస్పిటలే కాదు. గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఆశ్రమ్ హాస్పిటల్ మీద రకరకాలుగా కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఈసారి కూడా కోవిడ్ సెకండ్ వేవ్లో ఆశ్రమ్ హాస్పిటల్ మీద వచ్చినటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఇమ్మీడియట్గా అవి డీల్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ నాట్ ట్రైంగ్ టు, దిస్ ఇస్ అ ప్రైవేట్ హాస్పిటల్, డీటెయిల్డ్ ఎంక్వైరీ ఎట్టైనా చేపిస్తాము. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేసి ఎనీవేస్ ఎనీబడి ఫౌండ్ అట్ ఆల్, ఒక లేష్ మాత్రం కూడా 0.001% కూడా ఇఫ్ ఎనీబడి ఈస్ గిల్ట్ ఎస్టాబ్లిష్డ్, law will take its course and we will take immediate and very very strong action. However, ఇప్పటికి మనం చేసినటువంటి ఎంక్వైరీలో మాకు తెలిసినటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాం. 24/7 బ్యాకప్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద హాస్పిటల్. SEEPDCL ద్వారా న్యూస్ రిపోర్ట్లో
చెప్పడం జరిగింది దట్ దే వాజ్ అ పవర్ ఫెయిల్యూర్ అండ్ ఆక్సిజన్ ఫెయిల్యూర్ అనమాట. తంగల్మూడి సబ్ స్టేషన్లో రికార్డ్స్ చేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ రికార్డ్స్ చేయడం జరిగింది. ఎక్కడ పవర్ ఫ్లక్చువేషన్, పవర్ ఫెయిల్యూర్ ఆ టైంకి అక్కడ రాలేదు అనేసి దే ఆర్ రికార్డ్స్ ఫర్ ఎవ్రీబడి టు బి సీన్. There was no power disruption in and around total Ashram Hospital on 26th morning at that time. Hospital lo kuda 1625 kVA automatic generator undi. MICU 301 lo etlantivi kuda electricity sambandhinచినటువంటి fluctuation రాలేదు. ఇది electricity సంబంధించినటువంటి డేటా అన్నమాట. ఆక్సిజన్ అవైలబిలిటీ మనం చూస్తే ఆక్సిజన్ అవైలబిలిటీ ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి కెపాసిటీ 26 మెట్రిక్ టన్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మరియు ఇవాళ ఇప్పుడు కూడా మనం చూస్తే ఒక 16 మెట్రిక్ టన్ ఆక్సిజన్ అవైలబుల్ ఉంది. ఆక్సిజన్ కోత గట్టి జిల్లాలో లేదు, ఆ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ కోత లేదు. దేర్ ఇస్ సఫిషియంట్ ఆక్సిజన్ అవైలబుల్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మాకు డైలీ సప్లై 18 మెట్రిక్ టన్ వస్తూ ఉంది. మన డైలీ కన్సంప్షన్ 10 మెట్రిక్ టన్ ఉంది. అండ్ ఇది కాకుండా ఒక 1500 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ మాకు జిల్లాలో అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్కడైనా ఆక్సిజన్ కోత, ఆక్సిజన్ సప్లై లేకపోవటం, లేకపోతే ఎలక్ట్రిసిటీ వల్ల మషీన్స్ పని చేయకపోవటం, దాంట్లో గ్యాప్ రావటం, అట్లాంటి పరిస్థితి ఎక్కడ లేదు. రికార్డ్స్ ఆర్ అవైలబుల్, ఎనీబడి క్యాన్ వెరిఫై ద రికార్డ్స్ రిలేటెడ్ టు సాటర్డే ఆఫ్టర్నూన్ వాట్ ఎవర్ టైమ్ ఇస్ బీయింగ్ టాక్డ్ అబౌట్. ఇది కాకుండా జిల్లాలో అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ లేవు, ఐసీయూ బెడ్స్ లేవు, ఆక్సిజన్ బెడ్స్ లేవు, ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఐసీయూ బెడ్స్ టోటల్గా మాకు 207 ఉంటే 207 ఐసీయూ బెడ్స్ చాలా హాస్పిటల్స్ మనము డీనోటిఫై కూడా చేసాం. ఎందుకంటే దాట్ మెనీ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ రావటం లేదు, అందుకనే చాలా హాస్పిటల్స్ డీనోటిఫై కూడా చేయడం జరిగింది. డీనోటిఫై చేసినాక 207 ఐసీయూ బెడ్స్లో 101 ఐసీయూ బెడ్స్ యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్గా ఉన్నాయి. O2 బెడ్స్ 1191లో 783 O2 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. జనరల్ బెడ్స్ 1167లో ఒక 1092 జనరల్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బెడ్స్ కోత కానీ, ఆక్సిజన్ కోత కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై వల్ల ఎక్కడైనా ఆక్సిజన్ సప్లైలో తేడా రావటం కానీ ఎక్కడైనా ఇట్లాంటి పరిస్థితి లేనే లేదు. అది మీ ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్నాను. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కనక దుర్గ వైఫ్ ఆవిడేమో మావాడు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ వల్ల ఆవిడకి ఎవరో తప్పు సమాచారం ఇవ్వటం, వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోవటం, లేకపోతే ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ వల్ల వాళ్ళు ఆ పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ అప్పుడు ఆర్డీఓ గారికి, తర్వాత డిఎస్పీ గారికి, ఇతర అక్కడ ఉన్నటువంటి సిబ్బందులకి, ఫ్యామిలీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరిగింది. వాళ్ళకి మెడికల్ రికార్డ్స్ చూపించండి, వాళ్ళకి ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటివి ఆక్సిజన్ లైన్స్ చూపించండి, యూపీఎస్ బ్యాకప్, పవర్ బ్యాకప్ అన్నీ చూపించండి. అది వాళ్ళకి అన్నీ చూపించడం జరిగింది. మీరు కూడా if anybody is interested, you can visit the MICU and see for yourself what is the availability of oxygen, electricity, etc. అది చూపించి వాళ్ళు కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు బాడీ ని తీసుకెళ్ళి వాళ్ళు ఫ్యూనరల్ చేయించారు. ఆ ఫ్యూనరల్ కూడా మన మహాప్రస్థానంలో అది ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధించినటువంటి ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా మనం పే చేసేసాం. ఇది కాకుండా ద ప్రాబ్లమ్ ఇస్ దట్ చాలా ప్రెషర్లో ఆల్ హెల్త్ ఎంప్లాయీస్, ఆల్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కానీ చాలా ప్రెషర్లో పనిచేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఇందులో మీతో హిడెన్గా ఏమీ లేదు. మీరు ఎవ్రీ డే ది వే ఎవ్రీబడి హ్యాస్ ఫాట్ ది కోవిడ్ మెనెస్ మీకు క్లియర్గా మీకు కనపడతా ఉంది. ఇది దాచుకొని ఎక్కడైనా రహస్యంగా ఉన్నటువంటి ఇందులో ఏమీ లేదు. ఆక్సిజన్ సప్లై గత ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ కన్నా ఆక్సిజన్ సప్లై చాలా భారీ మాత్రలో పెంచడం జరిగింది. ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కూడా చాలా హై నెంబర్లో పెంచడం జరిగింది. అది కాకుండా రిక్రూట్మెంట్ కానీ, ఇతర ఫెసిలిటీస్ కానీ, అంబులెన్సెస్ కానీ, 104 కాల్ సెంటర్ నుంచి కంటిన్యూస్గా మానిటరింగ్ కానీ అది కూడా చాలా హై నెంబర్లో పెంచడం జరిగింది. ఇది కాకుండా థర్డ్ వేవ్ కోసం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. థర్డ్ వేవ్ కోసం కూడా సిహెచ్సిస్లో, ఏరియా హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టేసి తర్వాత ఆక్సిజన్
పైప్ లైన్స్ ఏర్పాటు చేసేసి ఆక్సిజన్ బెడ్ అవైలబిలిటీ ఇంప్రూవ్మెంట్ చర్యలు కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నాము. సో యాజ్ టు ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే మనకి మినిమం ఆక్సిజన్ బెడ్స్ చూస్తే కనీసం ఫస్ట్ వేవ్ కన్నా డబుల్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ బెడ్స్ మాకు అవైలబుల్గా ఉండాలి. జరిగినటువంటి సంఘటన చాలా దౌర్భాగ్యం అనమాట. ఇట్ ఈస్ రియలీ పూర్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఆయనకి డెత్ అయింది. కానీ అది డాక్టర్స్ పూర్తి ఎఫర్ట్ పెట్టారు. దేర్ ఇస్ ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఒక కోమార్బిడిటీ ఉన్నటువంటి పేషెంట్ కంటిన్యూస్గా 30-35 డేస్ ఒక ఐసీయూలో ఆన్ వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నప్పుడు మీరు తెలుసుకోండి వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ సర్వైవల్. డాక్టర్స్ have put every effort. We will anyways go ahead and do a very strong and detailed inquiry. కానీ మాకు ఉన్న 24 hours whatever inquiry we could do, రేస్ చేసినటువంటి ఇష్యూస్ మాదిరి మనం చూసినప్పుడు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైలో పోత రావటం, ఎలక్ట్రిసిటీ సప్లైలో బ్రేక్ అట్లాంటివి ఏం జరగలేదు. ఆక్సిజన్ లేకపోవటం అట్లాంటివి ఏం జరగలేదు. 10:30కి ఆయనది వెంటిలేటర్ మార్చినప్పుడు కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది 85% SpO2 ఖచ్చితంగా ఉండేది. కానీ 30-35 days కంటిన్యూస్గా బాడీ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ వైరస్. యూ నో ద కేసెస్, ద కైండ్ ఆఫ్ సివియరిటీ దే హ్యావ్. Unfortunately, he met with his fate. My request to everybody is, దయచేసి ఇట్లాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు అది డాక్టర్స్ లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యం గురించి ఉంటే ఖచ్చితంగా రాయాలా, అందరి దృష్టిని తీసుకెళ్లాలా. కానీ వాట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అది మాత్రం రిపోర్ట్ చేయటం అది ఐ డోంట్ థింక్ సో దట్ ఇస్ వెరీ అప్రోప్రియేట్. ఇది మాత్రం ఆనరబుల్ సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన కూడా ఈ ఎక్స్ప్రెస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఈ సెడ్ దట్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేంజ్ చేసి మేము ఎంక్వైరీ రిపోర్ట్ ఆయన కూడా సబ్మిట్ చేశాము. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆల్సో మినిట్ కంటిన్యూస్లీ ఇది జరిగినప్పుడు, ఎందుకంటే మన వైపు నుంచి ఏమైనా తప్పు అయిందా, మన వైపు నుంచి డాక్టర్ సరిగా ప్రవర్తనం చేయలేదా, లేకపోతే ఎక్విప్మెంట్ అవైలబుల్ లేదా, ఎలక్ట్రిసిటీ అవైలబుల్ లేదా, ఇట్లాంటివి మన వైపు నుంచి ఏమైనా లోపం ఉందా, ప్రాబ్లం ఉంది, ఇది ఇది తెలియాలని ఆయన ఇమ్మీడియట్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ హర్ట్ దట్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ హెస్ హ్యాపెండ్. అట్ ద సేమ్ టైమ్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్ and frontline workers, doctors and itara nodal officers, help desk managers, చాలా మంది కోవిడ్లో పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళు if finger is raised at them which is not right, then does not leave a good taste in the mouth. నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను. టోటల్గా దిస్ ఇస్ ది ప్రిలిమినరీ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్. పూర్తిగా డీటెయిల్డ్ ఫారెన్సిక్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చేసేసి ఎక్విప్మెంట్ ఎట్సెట్రా దాని మీద కూడా వీ విల్ టేక్ అ డీటెయిల్డ్ వ్యూ ఆన్ విచ్ DMHO విల్ బి ఫర్దర్ ఇంక్వైరింగ్ ఇంటూ దిస్. బట్ preliminary report, whatever we can find at that time, electricity breakup ఏమి కాలేదు, ఆక్సిజన్ సప్లై సంబంధం ఇష్యూే లేదు. Patient was stable when the ventilator machine was replaced. Patient was absolutely stable at that point of time. And district లో ఆక్సిజన్ బెడ్ అవైలబిలిటీ కానీ, ఆక్సిజన్ కానీ, ఎలక్ట్రిసిటీ బ్యాకప్ కానీ ఇట్లాంటివి కోతలు ఇంకెక్కడ లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వ్యాక్సినేషన్ గురించి రేపు సాయంత్రం we will be briefing you people because we will be reaching some milestones in vaccination. నేను నా లిస్ట్ చేస్తాను. ఓకే, వేర్ పీపుల్ ఆర్ ఛార్జింగ్ మోర్ దెన్ వాట్ దే ఆర్ మ్యాండేటెడ్. ఒక మ్యాండేట్ ఉంది ఎంత ఛార్జ్ చేస్తూ ఎట్లాంటి సర్వీస్కి ఏం ఛార్జ్ చేయాలో. కానీ జేసీ డెవలప్మెంట్ గారికి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్తాము. ఎనీథింగ్ మీరు ప్రూఫ్ ఇవ్వగలిగితే దయచేసి ప్లీజ్ గివ్ మీ ప్రూఫ్. మీరు చెప్తున్నారు, పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చేసి చెప్పినప్పుడు మేము ప్రూఫ్ అడుగుతాం, కొంచెమైనా మాకు సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ అప్పుడప్పుడు రాదు, మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. అండ్ ఎనీ స్కూల్ విచ్ ఇస్ ఓవర్ ఛార్జింగ్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయండి. సెకండ్ సార్, ప్రతి చోట అంటే డిస్ట్రిక్ట్లో ఇది లబ్ధిదారికి ఇచ్చినటువంటి ల్యాండ్ ఇచ్చేసాము. ఇక్కడ బెనిఫిట్ వాళ్ళకి వెన్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ దే విల్ కన్స్ట్రక్ట్. మనము గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు తొందరగా కన్స్ట్రక్ట్ చేయగలిగితే వాళ్ళకి సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే కదా. అది కాకుండా నువ్వు ఇప్పుడే కట్టాలి అప్పుడు కట్టాలి మేము ఎట్లాంటి ఏమి చెప్పటం లేదు. ఎవరైనా అలా చెప్పుంటే మేము రివ్యూ చేసేసి వాళ్ళకి విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. జూలై 7వ తారీఖు లాస్ట్ శంకుస్థాపన. ఆషాఢ మాసం వస్తుంది కదా, సో
ఎనీబడి హూ వాంట్స్ టు డూ శంకుస్థాపన బిఫోర్ ఆషాఢ మాసం ఈజ్ వెల్కమ్ టు డూ ఇట్ నౌ. లేకపోతే మళ్ళీ మనం కూడా సప్లై టైప్ చేయాలి, శాండ్ సప్లై కానీ సిమెంట్ సప్లై కానీ అన్ని టైప్ చేయాలి. సో మాకు కూడా సప్లై టైప్ చేయడానికి మాకు కూడా కొంచెం డేటా కావాలి కదా. మేము 10 మంది ఉన్నారు, 10 మందిలో 6 చేస్తున్నారా ఇప్పుడు, లేకపోతే 10 మంది చేస్తున్నారా, లేకపోతే 2 చేస్తున్నారు. మాకు ఆ డేటా ఉంటేనే మేము ఇప్పుడు కలిపి సప్లై మనం కూడా సప్లై తీసుకొస్తాము. రీటైల్లో సప్లై మనం తీసుకొని రావడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకని మనం కూడా హోల్సేల్లోనే శాండ్ కానీ సిమెంట్ రస్తలు కానీ ఇంకా ఏమైనా మేసన్స్ మనం టైప్ చేయాలా ప్రజల కోసం, లేకపోతే మనం ఇంకేమైనా టైప్ చేయాలా, మాకు కూడా నంబర్స్ తెలియాలి కదా. సో అందుకోసమే మీరు కడతారా లేకపోతే తర్వాత కడతారు, దట్ ఈస్ ద క్వశ్చన్. ఎవరైనా క్వశ్చన్ తిప్పి రాంగ్ అడగకుంటే క్షమించండి, మేము కరెక్ట్ చేపిస్తాం. ఓకే సార్ కట్టుకోలే ఏంటి అక్కడ కూడా రాయటం జరిగింది. 3 డెత్స్ జరిగాయి. 3 డెత్స్ డిఫరెంట్ టైమ్స్లో జరిగాయి, అదే టైంలో జరగలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది చాలా ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, మీకు బ్రీఫ్ చేసినప్పుడు మొదట్లోనే చెప్పాను, అది ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి పేషెంట్స్ని ఎక్కడ హైయెస్ట్ స్టేజ్ ఐసీయూలో పెడతాం, అది ఆ ఐసీయూ. ఓకే, అక్కడ ఆవిడ నిన్న మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే అక్కడ వేరే డెత్స్ కూడా అక్కడ డెత్ ఇప్పుడు దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఐసీయూ. ఎనీ హాస్పిటల్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ లాస్ట్ స్టేజ్ ఐసీయూ, అక్కడ daily 1 or 2 deaths do happen, and that is what we are reporting. We are reporting every day. We are not hiding any numbers anywhere. So our deaths జరిగే అది కరెక్టే, కానీ ఆ టైంలో జరగలేదు. ఆ మషిన్ ఫెయిల్యూర్ అట్లాంటివి ఏం లేదు. దానికి టోటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, టోటల్ డేటా ఉంది. అది యాజ్ ఇఫ్ ఒక పెద్ద పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చింది, ఆ పవర్ ఫ్లక్చుయేషన్లో సడన్గా ఆక్సిజన్ ఆగిపోయింది, అట్లాంటివి ఏం జరగలేదు. వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు, డిఫరెంట్ టైమ్స్లో చనిపోయారు, డిఫరెంట్ కారణాల వల్ల చనిపోయారు. ఈ మషిన్ ఫెయిల్యూర్, ఆక్సిజన్ కోత, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివి ఏమి లేదు. దిస్ ఇస్ అన్కనెక్టెడ్ ఈవెంట్స్. జబర్దస్త్ ఊరికే వాటిని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్. చెప్పింది ఏంటంటే ఆ రోజులో 301లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సమయంలో ఎంఐసీ షిఫ్ట్ చేశారు. కావాలంటే సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు, ఒకసారి విచారణ చేసి చర్యలు తీసుకున్నారని చెక్ చేసుకునే చెప్తాను, చెక్ చేసుకొని చెప్తాను. ఇంకా